మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక కమెడియన్ ఈవెంట్ లో ఏక్నాథ్ షిండేను శివసేన ద్రోహి అంటూ కమెడియన్ కునాల్ కామెంట్ చేశారు. దీంతో అగ్గి రాజుకుంది. కామెడీ షో జరిగిన స్టూడియోపై షిండే అనుచరులు దాడి చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ ప్రస్తుతం మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఒక కామెడీ ఈవెంట్ లో కునాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అధికారం కోసం ఉమ్మడి శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే నిట్ట నిలువున చీల్చారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక దశలో ఏక్నాథ్ షిండేను శివసేన ద్రోహిగా ఆయన చిత్రీకరించారు. అలాగే ఒక హిందీ సినిమాలోని ఒక పాటలోని చరణాలను మహారాష్ట్ర రాజకీయాలకు అన్వయిస్తూ షిండేను టార్గెట్ చేసుకొని పాడారు. దీంతో కమెడియన్ కునాల్ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కునాల్ వ్యాఖ్యలపై ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కమెడియన్ కునాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు శివసేన నాయకులు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ వర్గం సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీడియోకు కునాల్కు కమల్ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. దీంతో వివాదం రాజుకుంది. కమెడియన్ కునాల్ వ్యాఖ్యలపై ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన వ్యక్తులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెడీ షో జరిగిన హబిటాక్ కామెడీ క్లబ్ పై దాడి చేశారు. అక్కడి వస్తువులను చిందరవందరగా పడేశారు. తన వ్యాఖ్యలకు కమెడియన్ కునాల్ క్షమాపణ చెప్పాలని వీరు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ క్లబ్ను మూసివేస్తున్నట్లు హబిటాట్ స్టూడియో నిర్వాహకులు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి కమెడియన్ కునాల్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కునాల్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. కాగా ఇదే అంశంపై శివసేన యూబీటీ వర్గానికి చెందిన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి కునాల్ పాడిన పాట 100% వాస్తవమేనన్నారు. కాగా హాబిటాట్ స్టూడియో పై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు లేవరడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు ఠాక్రే.